హాయ్ అండి అందరికీ. ఈ గోల్డ్ గురించి అయితే మనం కొన్ని కొత్త అప్డేట్స్ తెలుసుకుందాం. అయితే ఇప్పట్లో గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయా? గోల్డ్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చూసుకుంటే ఈ గోల్డ్ సప్లై అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాలు జరగటం వల్లనే ఈ గోల్డ్ సప్లై తక్కువగా ఉందా? దాని వల్లనే ఈ రేట్లు పెరుగుతున్నాయా? అయితే మన బంగారం ఇప్పుడు తీసుకోవడం మంచిదా? లేదంటే ఇంకా వెయిట్ చేసి తీసుకోవడం మంచిదా? అనే కొన్ని విషయాల గురించి అయితే క్లారిటీగా మనం తెలుసుకుందాము. ఎవరైతే ఇప్పుడు గోల్డ్ కొంటున్నారో మీరైతే ఈ గోల్డ్ కొనే పనిని కొంత సమయం వరకైతే ఆపుకోండి. అంటే కొన్ని రోజుల పాటు. ఎందుకంటే ఇప్పుడు ఏ గోల్డ్ అయితే రేట్లు విపరీతంగా ఉన్నాయో అదే గోల్డ్ మీద రేట్లయితే ఫ్యూచర్‌లో తగ్గబోతున్నాయి. విపరీతంగా తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే ఈ రేట్లయితే పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయో అప్పటి నుంచి అయితే మనకి గోల్డ్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లక్షలకు లక్షలు పెట్టి మనం గోల్డ్ కొన్నా కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఎందుకంటే ఈ రోజు పెరుగుతుంది. పెరుగుతూ పోతుంది. ఒక్కసారిగా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ప్రీవియస్‌గా కూడా చూసే ఉంటారు. ఈ మధ్య కొన్ని రోజులు వెనక్కెళ్తే మనం గోల్డ్ అనేది 10 గ్రాముల బంగారం ఒక్కసారిగా 1,90,000 కూడా వెళ్ళిన అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ 1,40కి వచ్చాయి, 1,45, 1,50, ఇప్పుడు 1,50 నుంచి 1,60 అటు ఇటుగా నడుస్తూ ఉందన్నమాట. సో ఇదే విధంగా గోల్డ్ ఫ్యూచర్‌లో కూడా పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడి ఎవరు కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం గానీ, ఇన్వెస్ట్‌మెంట్ కోసమే మేము గోల్డ్ కొంటున్నాం అనే విషయాలనైతే పక్కన పెట్టేసి గోల్డ్ కొనడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సప్లై చాలా తక్కువగా ఉంది. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే సప్లై తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్‌గా బంగారు ధరలు అనేవి అవే పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ గోల్డ్ అవసరానికి మించి ఎప్పుడైతే కొనుగోలు చేస్తూ ఉంటారో అప్పుడు ఈ గోల్డ్ ధరలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే గోల్డ్ అవసరం ఉందో, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే గోల్డ్ కొనుగోలు చేయండి. 19 నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు అయితే విపరీతంగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా బంగారం అయితే కొనుగోలు చేస్తారన్నమాట. ఎవరైతే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా ఈ బంగారం ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికైతే అవసరం ఉందో, అవసరం ఉన్న వాళ్ళు వరకు మాత్రమే బంగారం కొనుక్కోండి. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం వెళ్లి బంగారం కొంటామంటే మాత్రం ఇది సరైన సమయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి కొంచెం సమయం వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా తగ్గలేదు. అలాగే ఇటుపక్క ఇరాన్, అమెరికా సంబంధించినటువంటి కొన్ని యుద్ధాలు కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో అయితే బంగారం రేట్లు తగ్గవు. ఇంకా టైం పడుతుంది. కొంచెం అయితే ఆగండి. ఖచ్చితంగా బంగారం రేట్లు అయితే మళ్ళీ యథాస్థాయికి చేరుకుంటాయి. అప్పుడు మీరు బంగారం కొనుక్కుంటే మీకు ఉపయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం మీరు బంగారం కొనడం వల్ల ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇది నా అంచనా ప్రకారం నేనైతే చెప్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఈ ట్రంప్ ఏదైతే ప్రతి ఒక్క దేశం మీద టారిఫ్‌లు అని చెప్పేసి వాళ్ళు విధించేటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా బంగారం అయితే విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఇక్కడ బంగారాన్ని ప్రాసెస్ చేసే కంట్రీ చైనా. చైనాకి, అమెరికాకి ఇక్కడ చాలా ఇబ్బందులున్నాయి. వాళ్ళిద్దరికీ పడదనమాట. కాబట్టి దాని వలన కూడా మనకి బంగారం ధరలైతే పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం సమయం గనక వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఈ బంగారు ధరలు మళ్ళీ కిందకొస్తాయనమాట. అప్పుడు మీరు బంగారం కొనుక్కున్న వాటి మీద ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మాత్రం బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఫ్యూచర్‌లో మీరు ఎక్కువ నష్టాలు చూసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కేవలం అవసరం ఉన్నంత వరకు మాత్రమే కొనుగోలు చేయండి. అనవసరంగా మాత్రం బంగారం కొనొద్దు. ఎందుకంటే ఇలా కొనడం వల్ల కూడా బంగారం అయితే రేట్లు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఉంటున్నాయి కూడా. ఎందుకంటే సప్లై చాలా తక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొనుక్కోవడం వల్ల బంగారం రేట్లు ఆటోమేటిక్‌గా అవే పెరుగుతాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.